ఆరవ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 22వ వచనం నుంచి మనము చదువుకుందామండి. 22వ వచనం నుంచి 29వ వచనం వరకు మనం చదువుకుందాం. మరునాడు సముద్రపుతో అద్దరిని నిలిచిన సమూహం వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప అక్కడ మరి ఎక్కడి లేదు. యేసు తమ శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు కానీ ఆయన శిష్యులు మాత్రమే వీటిని తెలుసుకోలేదు. అయితే ప్రభువు కృతజ్ఞతలు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటునకు దగ్గరనున్న తిబెరియా నుండి వేరే చిన్న దోణులు వచ్చారు. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవడం జనసమూహం చూసినప్పుడు వారు ఆ చిన్న దోణికి యేసు వెతుకుతూ కపెర్నహూమునకు వచ్చింది. సముద్రపు అద్దరిని ఆయన కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చిందని అంటుగా, యేసు, మీరు చూసడం వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందడం వలననే నన్ను వెతుకుతున్నారని మీతో నిశ్చయంగా చెబుతున్నాను. నిశ్చయమైన ఆహారం కొరకు కష్టపడుతుంది కానీ నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుతుంది. మనిషి కుమారుడు దానిని నీకు ఎందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు పుత్రవేసినాడని చెప్పారు. మేము దేవుడి క్రియలు జరిగించడానికి ఏమి చేయవలనని ఆయన అడుగుగా, యేసు, ఆయన పంపిన వారి యందు మీరు విశ్వాసం కలిగే దేవుని క్రియ అని వారితో చెప్పారు. ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతి అయిన మా ప్రభువా, సంఘము క్షేమం కొరకై మీరు అనుగ్రహించిన ఈ వాక్య భాగాన్ని బట్టి మీకే స్తోత్రాలు. నైనా మీరే కృప చూపి దాన్ని వివరించడానికి మాకు నైనా మీ దయ కలిగిస్తున్నందుకు కూడా మీకు స్తోత్రాలు. ప్రభువా, ఈ వాక్య భాగం ద్వారా మరొకసారి మా అందరి హృదయాలు ప్రభువా మరియు స్థిరపరచబడి లోకంలో ఉండగా నైనా మీ ఎందుకు కొనసాగునట్లు మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. బలహీనులము, కనికరించండి, సహాయం చేయండి. వాక్యాన్ని ధ్యానం చెప్తున్నా నన్ను కూడా మీ కృపలో బలపరచమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి బ్రతిమాలి వేడుకుంటూ ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సందర్భంలో ప్రభు అనేక రీతులుగా శిష్యులతో మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మత్తయి సువార్తలో కానీ, మార్కు సువార్తలో కానీ, యోహాను సువార్తలో కానీ ఈ విషయాలను మనము కొంత ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ దినము మనము జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయాలను ఆలోచన చేద్దాం. మరునాడు అనగా దాదాపు 25,000 మందికి ఆహారం పంచిపెట్టిన మరుసటి దినాన మరి ప్రభు అద్దరికి వెళ్ళిపోయాడు. క్షమించండి, శిష్యులను అద్దరికి పంపించాడు. మీరు వెళ్ళండి అని చెప్పేసి బలవంతంగా పంపించాడు. బలవంతంగా వారిని పంపించడం అంటే శిష్యులకు కూడా వెళ్ళడం ఇష్టం లేదు. శిష్యులకు ఎందుకు ఇష్టం లేదంటే, శిష్యులకు కూడా లోపల ఇష్టం ఉంది. ఏమి ఇష్టం ఉందంటే, ఈయనను రాజుగా చేసుకుంటే మనకు ఎప్పుడు ఏ కుదువ ఉండదని శిష్యులు కూడా అనుకున్నారు. అందుకనే అటువంటి ఆలోచనలలో వారు పాలు పంచుకోకుండా ప్రభు వారిని బలవంతంగా అవతలి ఒడ్డుకు పంపించడం జరిగింది. అక్కడి నుంచి ప్రజలను కూడా ప్రభువే బలవంతంగా అందరినీ పంపించి వేశాడు, గుంపు ఉండకుండా. నిజమే, మన జీవితాల్లో కొన్నిసార్లు ప్రభు మనము లోకం అనేటువంటి పాపపు ఆలోచనలో పడుకోకుండా, లోకం తీరున మనం నడవకోకుండా మనలను ప్రభు కొన్నిసార్లు మనకు అర్థం కాని రీతిగా బలవంతంగానే మనం కొన్ని చోట్లకు వెళ్ళవలసి వస్తుంది, కొన్ని పరిస్థితుల్లో జీవించవలసి వస్తుంది. అదే ఏం రా ప్రభు ఇట్లా అనుకుంటాం మనం, కానీ అందులో దేవుని కృప, దేవుని మేలు ఉన్నదని మనము గ్రహిద్దాం ఈ యొక్క పాఠం ద్వారా. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు వీటిని మన కొరకు గ్రంథస్థం చేసి రాశాడు.
మనం ఏదైనా ఉదాహరణకు ప్రభుత్వం నుండి ఒక ట్రాన్స్ఫర్ వచ్చిందనుకోండి, అక్కడికి వెళ్ళలేక మనం ఏం చేస్తామంటే ఎన్నెన్నో పైరవీలు చేసుకుంటాం ఇక్కడే ఉండేలాగున కదా. ప్రభు అక్కడికి నడిపిస్తున్నాడని మనం గ్రహిస్తే ఎక్కడికైనా మనము ప్రభువుకు స్తోత్రం చెల్లించి వెళ్ళగలం, ఉండగలం, పని చేయగలం. కాబట్టి ప్రస్తుతానికి మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా ప్రభు ఎరిగినవే. వాటి ద్వారా మనకు పాఠాలను నేర్పించడానికి, ప్రభు మనలను స్థిరపరచడానికి వాటిని అనుగ్రహించినాడని మనము అంగీకరిద్దాం. సరే, ప్రజలందరూ కూడా మరునాడు అక్కడికి వచ్చి చూస్తే అక్కడ ఒక దోణి తప్ప మరొక దోణి లేదు. వారు తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారంటే ప్రభువే ఆ దోణిలో లేడు కానీ శిష్యులు వెళ్ళిపోయినారు అని వారు తెలుసుకున్నారు. తెలుసుకున్న వెంటనే అక్కడికి మరికొన్ని చిన్న దోణులు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. చూద్దాం ఆ మాట, త్వరగా ఈ విషయాలు చేసుకుందాం. 23వ వచనం. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టె భుజించిన చోటనకు దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణిలు వచ్చాయి. చూడండి, వేరే చిన్న దోణులు వచ్చినాయి. ఆ చిన్న దోణిలో వాళ్ళు ఏం చేసినారు చూడండి. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవట జనసమూహము చూసినప్పుడు వారు చిన్న దోణిలెక్కి యేసును ఎదుకుచో కపెర్నహూమునకు వచ్చి. ఎంతమంది దాదాపు ఎంతమంది తిన్నారని విన్నాం మనము? ఎంత? 20,000 మంది అనుకుందాం. 20,000 మంది ఆహారాన్ని భుజించడం మనం చూసాం. మరి కొన్ని చిన్న దొరలు వచ్చినాయన్నాడు. ఆ 20,000 మందిలో 10,000 మంది అనుకుందాం మళ్ళా ప్రభువును వెతుక్కుంటూ వెళ్ళినారు కదా. ఆ చిన్న దోణెల్లో ఎట్లా పోయింటారు వాళ్ళు? చాలా కష్టపడింటారు కదా. ఆ చిన్న దోణెల్లో వెళ్ళడం అంటే మాట కాదు కదా. ఇప్పుడు ఒక 500 మంది ఉండి ఒక బస్సు వస్తేనే మనకు పట్టదు, ఇరుకు అయిపోతాం కదా. అయితే చిన్న దోణిలో, కొన్ని చిన్న దోణిల్లో అంతమంది ఎట్లా పోయినారు? కొన్ని అవకాశాలను కొందరు తీసుకొని కొందరు ఏం చేస్తూ ఉంటారంటే ప్రభువు వారు అక్కడికి రాకూడదని వెళ్ళిపోయాడు ఆయన. కొందరు అవకాశాలు తీసుకొని వ్యాపారాలని చేసుకుంటుంటారు. ఆ చిన్న దోణులు ఎందుకు వచ్చినాయని మనం ఆలోచన చేస్తే వాళ్ళను త్వరగా ప్రభువున్న చోటికి చేర్పించడానికి డబ్బులు ఇస్తారు కదా. ఆ 10,000 మందిని ఎంత మరి చేర్పించినారో వీళ్ళు, ఎంత కష్టపడ్డారో. వీరు ఎట్టకేలకు అక్కడ చేరుకున్నారు. అవునండి, ప్రభు ఇచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టి ఏమండి ప్రభువును వెతకడం అంత మూర్ఖత్వం ఇంకొకటి ఉండదండి. ఆయన యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయన్ని వెతకండి. వాళ్ళ దగ్గరే ఉన్నాడు, వాళ్ళకు బోధించాడు, వాళ్ళకు ఆహారం పెట్టాడు. అప్పుడు వాళ్ళు వెతకలే. ఎప్పుడు వెతుకుతున్నారు వాళ్ళు? ఆయన పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వెతుకుతున్నారు. ఎంత నిర్లక్ష్యమో చూడండి. మనం కూడా నేడు అను సమయం ఉండగానే దేవుని వాక్యాన్ని విని మనము జాగ్రత్త పరుచుకోవాలి, బలపడాలి. దేవుని వాక్యం ఆశామాషిగా ఉండదు. సరే, వీళ్ళందరూ వెతకడం ప్రారంభం చేసి అవతల గట్టుకు మరి కపెర్నహూముకు వచ్చారు. ప్రభువును కనుక్కున్నారు. ప్రభువా, నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చినావు అన్నప్పుడు ప్రభు వారితో ఏమంటున్నాడో ఒక అంశాన్ని చూద్దాం. 25వ వచనం. సముద్రపు దగ్గరని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని అడగగా, మీరు సూచనలను చూచటం వలన కాదు, కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. వారు ఏం చేస్తున్నారు? సూచనలు చూచటం వలన కాదు, వాళ్ళకి ఏం కావాలంట? రొట్టెల కోసమే నన్ను వెతుకుతున్నారు. అంటే ఆ సూచనలు చూసినటువంటి వారు ఏం చూడాలా? ప్రభువును చూడాలి. గతంలో మనము కొన్ని అంశాలను మనం ధ్యానం చేశాం. ప్రభు దేవుని మందిరానికి చిన్నప్పుడు తీసుకొని వచ్చినప్పుడు సుమయోను ఆ శిశువులో ఎవరిని చూశాడు? అవునా? ఆ శిశువులో రక్షకుని చూశాడు. నీ రక్షణని నేను కన్నులారా చూచితిని అంటున్నాడు. అది ప్రభువును చూడడం అంటే. ఈ బాప్తిస్మం ఇచ్చే యోహాను
ఆ ప్రభు నడుచుకుంటూ వస్తూ ఉంటే ఎవరిని చూసినాడు? ఓ ఇదిగో లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లను చూస్తా ఉన్నాడు. అవునా? తర్వాత గొల్లలు అక్కడికి వెళ్ళి వాళ్ళెవరిని చూసినారు? రక్షకుడిని చూసినారు. చిన్న బాబే. జ్ఞానులు వెళ్ళి ఎవరిని చూసినారు? దేవుని చూసినారు. అందుకనే ఆయనకు మృక్కిరి అని రాయబడింది. ఇది ఆయనను చూడడం అంటే. అందుకనే ఆ గుడ్డివాడు పుట్టుకతో గుడ్డివాడు నీవు దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నావా అని ప్రభు అడిగితే, ప్రభు నేను విశ్వాసం ఉంచడానికి ఆయన ఎవరు అన్నప్పుడు నీవు ఆయనను చూస్తున్నావు. వెంటనే వాడు మొక్కింది. ఏం చూశాడు? ఆ దేవుణ్ణి ఆయనలో చూశాడు అనమాట. వారు సూచనలను చూసి ప్రభు ఎవరు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు, ఎందుకు నరావతారిగా భూమి మీద నడయాడుతున్నాడు అన్నది వారు చూడగలగాలి. వాళ్ళు చూడలేదా? మరి ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మాట చూద్దాం దానికి సహాయకరంగా. 36వ వచనం. మీరు నన్ను చూచి ఉండి విశ్వసింపక ఉన్నారని మీతో వాళ్ళు చూచి ఉండి కూడా విశ్వసింపక ఉన్నారు అంటే వాళ్ళు చూసినారా లేదా? ఏం చూసినారు? నాకు ఆన్సర్ చేయండి. ఏం చూసినారు? ఎట్లా చూసినారు? నో, యోహాను గొర్రెపిల్లగా ఎట్లా చూసినాడో వాళ్ళు ఈయనకు దేవుడని వాళ్ళకు తెలుసును. అందుకనే మీరు నన్ను చూచి, వాళ్ళు చూచేటోళ్ళతోనే కదా మాట్లాడేది. అంటే వాళ్ళు మీరు సూచనలు చూచడం వలన కాదు, కానీ భోజనం చేయడానికే నన్ను వెతుకుతున్నారు. వాళ్ళు ఎంత తప్పో చూడండి. వాళ్ళకేం తెలుసును? ఆయన ఎవరో వాళ్ళకు తెలుసును. బాగా తెలిసి కూడా వాళ్ళు ఆహారానికే ప్రాధాన్యత ఇస్తాను. ఈ ఉదయకాల సమయంలో ఆయన ఎవరో మనకు తెలీదా? మనకు తెలుసును. ఆయన మన పాపాల కొరకు చనిపోయినాడని, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచినాడు, పరలోకంలో మన కొరకు ఉన్నాడనేది మనకు తెలుసును. తెలిసి మనం ఆయనని విశ్వసిస్తా ఉన్నామా? చెప్పండి. మనం కూడా వాళ్ళ మాదిరే ఉన్నాం. అందుకనే ప్రభు వాళ్ళతో ఏమంటారంటే, మీరు నన్ను చూచి ఏం చూసినారు వాళ్ళు? ఆయన ఆకారాన్ని చూడడం కాదు అక్కడ. ఆ రొట్టెలు చేయడంతో, ఆ 5 రొట్టెలు 2 చేపలను ఆహారంగా పంచిపెట్టడంతో ఆయన ఎవరో వాళ్ళు గ్రహించారు. అర్థమవుతుందా? గ్రహించి కూడా విశ్వసించక ఉన్నారు. వాళ్ళే కాదు, మనం కూడా గ్రహించలేదా? కానీ విశ్వసింపకున్నామంటే ప్రభు ఏం చెప్తున్నాడో అది చేయటం లేదు. అది చేయటం లేదు. కాబట్టి మనమేమనుకుంటున్నారంటే మేము విశ్వాసం ఉంచి ఉన్నామని మీరు అనుకుంటున్నారు. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు నన్ను చూస్తూ కూడా విశ్వసించటం లేదు. ఏం చూస్తున్నారు? ఆయన డ్రెస్, ఆయన గడ్డమా అది చూస్తున్నారా? కాదండి. ఈయన సర్వాధికారి కాకుండా ఆకాశం వైపునకు ఆ 2 చేపలు 5 రొట్టెలు 2 చేపలు ఎత్తి ఇంతమందికి ఆహారంగా పంచిపెట్టలేడు. అంతమందికి ఆహారంగా పంచిపెట్టినటువంటి ప్రభు ఈయననే లోకానికి చాలిన దేవుడని వాళ్ళకి తెలుసును. తెలిసి కూడా ఎంత ఆశ్చర్యంగా ఉంది. వాళ్ళే కాదు, వాళ్ళ మీద మనం తప్పు పెట్టడం కాదు. మనం కూడా అంతే తెలుసును. కానీ ఎంత అపాయంలో ఉన్నామో చూడండి. మరి వాళ్ళు చూడలేదా ప్రభును? వాళ్ళు వెనకలంబడి తిరుగుతానే ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? విశ్వసించటం లేదు. మనం కూడా ప్రతిసారి మందిరాలకు వస్తున్నాం, అన్ని చేస్తున్నాం, కానీ విశ్వాసం అంటే ఏంటో మళ్ళా మనము గమనిద్దాం. కాబట్టి పిల్లరా, మీరు సూచనలు చూచడం వలన కాదు, భోజనం చేసి తృప్తి పొందడానికే మీరు ఇక్కడికి నన్ను వెతుకుతూ ఉన్నారు. మళ్ళా మనం ఎట్లా వెతుకుతున్నాం ఆయనను? మా పాపకు ఆరోగ్యం బాగా కావాలని వెతుకుతున్నాం, మాకు ఉద్యోగాలు రావాలని వెతుకుతున్నాం, మాకు వివాహాలు కావాలని వెతుకుతున్నాం. ఇవన్నీ వెతకడమే, కానీ ఎవరిని వెతకడం లేదు? ప్రభుని వెతకడం అంటే ఎట్లా? ప్రభుని వెతకడం అంటే ఇదిగో లేఖనాల్లో వ్రాయబడిన ఆయన వాక్యాన్ని మనము క్షుణ్ణంగా ఆత్మ సహాయంతో ధ్యానం చేసుకోవడమే.
ధ్యానం చేయడమే. ఆయన ఎవరున్నారో, ఎవరై ఉన్నాడో మనకు ఎదిగితే మనం ఈ లోకంలో ఉన్న వాటిని వేటిని కూడా లెక్క చేయాలి. చూడండి ఇక్కడ 27వ వచనం చదువుకుందాం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడే గాని నిత్య జీవము కలుగుతే అక్షయమైన ఆహారం కొరకే కష్టపడదు. ప్రభు వాళ్ళ కష్టాన్ని చూసినాడు. ఏం చూసినాడు? వాళ్ళు ప్రభు కొరకు, ప్రభును వెతకడానికి ఎంత కష్టపడినారు. వాళ్ళు ఎంత కష్టపడినారు. ఆ కొన్ని దోణెల్లో అన్ని వేల మంది రావడం అంటే తమాషలా? కష్టంతో వచ్చింటారా, సులభంగా వచ్చింటారా? ఇప్పుడు బస్సుల్లో ఒక్కోసారి మనం ఎంత కష్టం వస్తాం, ట్రైన్లలో ఒక్కోసారి మనం ఎంత కష్టంతో వస్తాం, అంతకంటే మించిన కష్టం. అందుకనే కష్టపడొద్దండి అంటున్నాడు వాళ్ళని. ఏమంటున్నాడు? అయ్యో మీరు ఎంత కష్టపడి వచ్చినారయ్యా, మీరు క్షయమైన ఆహారం కోసం వాళ్ళు కష్టపడి వచ్చినారు. బాగానే ఉంది, మధ్యలో ప్రాణం కూడా పోవచ్చును. కానీ ఉదయాన్నే తిన్న ఆహారం మళ్ళా వాళ్ళకి ఆకలైంది. ఆకలి కలదా? అదే ఆహారం కోసం మళ్ళా వాళ్ళు ప్రభువును వెతుక్కుంటూ వస్తున్నారు. మానవుని యొక్క ఆలోచన చూద్దాం. ఆలోచన చూడండి ఎట్లా ఉందో. అందుకనే క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడొద్దండి. మనం ఎట్లా కష్టపడుతున్నాం? మనము ప్రతిదినం దేని కొరకు కష్టపడుతున్నాం? ఆదివారం ఒక రోజు కనపడతావు, 1 గంట సేపు అంతే. మిగిలిన దినాలన్నీ మనకే. అంటే మనము అక్షయమైన నిత్య జీవం కలగజేసే ఆహారం కోసం ఏ పొద్దున్న కష్టపడుతున్నామా? చెప్పండి. ఎంత దూరంలో అంటే అర్థమేమి? మనం కూడా చూచి ఉండియో విశ్వాసం ఉంచక ఉన్నాం. ప్రతి కార్యంలో ఆయన పోషించగలడు అన్న విశ్వాసంలో లేరు. ప్రభు యొక్క ఇష్టం ఏంటంటే వారు సూచనలు కాదు, ఆయనను చూడాలని. ఆయనను చూడడంలో ఎంత భాగ్యం ఉందో మనం అర్థం చేసుకుందాం. అందుకనే మీరు కష్టపడుకుడి. దేని కొరకు? క్షయమైన ఆహారం కోసం. ఆయనను చూచేవారిలో ఉన్నటువంటి భాగ్యం ఏమిరా అంటే, ఆయనను చూచేవారిలో ఉన్న భాగ్యం. 73వ కీర్తన చూద్దాం. పన్నెండవ వచనం నుంచి. ఇదిగో ఇట్టి వారు భక్తిహీనులు, మీరు ఎల్లప్పుడూ నిశ్చింతగలవారే ధనవృద్ధి చేసుకుందరు. భక్తిహీనులు ఎవరంట? ఏం చేస్తుంటారంట? వాళ్ళ క్యారెక్టర్ ఏమే? ధనవృద్ధి చేసుకుందరు. ఏమండి? ఇదిగో ఇటు వారు భక్తిహీనులు. ఇక్కడ భక్తుడు ఆసాప్ ఏం చేసినాడంటే, వినండి, భక్తుడు ఆసాప్ ఎందుకు రాసినాడు ఈ కీర్తన అంటే, ఆయన ఏం చేసినాడంటే, ఏం ప్రభు నేను భక్తిగా ఉంటే రోజు నాకు కష్టమే వస్తుంది, దినమల్లా నేను కష్టమే పడుతున్నాను, నాలో ఏడుపే ఉంది. కానీ ఇదిగో భక్తులు చూడండి, వాళ్ళ పశువులు ఈంతాయి, వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతాయి, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మాకేంది ప్రభు ఈ కష్టం అని చాలా బాధపడిపోయి ఈ కీర్తనలో చెప్తున్నాడు. బాధపడిపోయి ఆయన ఏం చేసినాడో చూద్దాం. తర్వాత 13వ వచనం, 13వ వచనం. ఏం చేసినాడు ఆయన? వేస్ట్, నేను శుద్ధి. అందరూ వేరే దేవుడు భక్తి లేని వాళ్ళు బాగుపడుతున్నారు, కానీ భక్తి ఉందని నేను రోజు రోజుకు చెడిపోతున్నాను అని ఏమంటున్నాను? నా హృదయం నేను శుద్ధి చేసుకున్నట్ట, నా చేతులు కడుగుకొని దినమంతయు నాకు బాధ కలుగుతున్నది. అటువంటి వాడు ఏం చేసినట్టు తెలుసునా? దేవుని మందిరాన్ని విడిచిపెట్టేసినాడు. వద్దా దేవుని మందిరానికి పోవడం ఏంది? ఆ వాక్యం వినడం ఏంది? వ్యర్థం, నాకు అసలు మేలే లేదు అని దేవునికి దూరమస్తుడైనాడు, సంఘానికి దూరస్తుడైనాడు. తర్వాత ఆయన ఏం చేసినాడో చూద్దామండి. 16వ వచనం. అయినను దీనిని తెలుసుకొనవలెనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలములోనికి పోయి, మళ్ళా ఏం చేసినాడు? దేవుని మందిరానికి వచ్చినాడు. పరిశుద్ధ స్థలంలోనికి పోయి వారి అంతమును గురించి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరంగా ఉన్నదంట. తర్వాత వాళ్ళ గురించి రాస్తా ఉన్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, అంత టైం లేదు మనకు. ఇప్పుడు ఏమంటున్నా అంటే చూడండి, 22వ వచనం. నేను తెలివి లేని పశుప్రాయుడనైతిని,
నీ సన్నిధిని మృగం వంటి వాడనైతిని. ఆయనను నేను ఎల్లప్పుడూ నీ యొద్ద ఉన్నాను. నా కుడితే నీవు పట్టుకొని ఉన్నావు. నీ ఆలోచన చేత నన్ను నడిపించెదవు. తరువాత మహిమలో నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశమందు నీవు తప్ప ఎవరున్నారు? నీవు నాకుండగా. లోకంలోనిది ఏదియో నాకు అక్కర్లేదు. చూడండి, ఎవరైతే ప్రభువును చూడగలుగుతారో ఆహారం కోసం ఆలోచన చేస్తారా? వాళ్ళు ఇంకా ఆహారం కోసం వస్తున్నారంటే వాళ్ళు ఎవరిని చూడలేదు? ప్రభువును చూడలేదు. ఈ రోజు మనం ఇంకా ఆహారం కోసం, మేళ్ళ కోసమే ప్రభును వెంబడిస్తున్నామంటే మనం ఎవరిని చూడలేదు? ప్రభును చూడడం లేదు. ఇప్పుడు భక్తుడు ఏమంటున్నాడు? ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు? నీవు నాకుండగా. అంటే ప్రభువును నిజంగా చూసిన వాళ్ళ క్యారెక్టర్ ఎట్లుంటుందో దైవవాక్యం చెప్తాం. నిజంగా ఆయనను చూసి ఉంటే మనం చెప్పుకోవాల్సిన అవసరం, నేను ఆయన చూసినానని కదా. ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. హబక్కూకు ఏమంటున్నాడో చూద్దాం. 765వ పేజీ, పాత నిబంధన గ్రంథం. తీసినారా? 771? ఓకే, 771వ పేజీ చూద్దాం. హబక్కూకు ఏమంటున్నాడంటే, మొదటి అధ్యాయం 2వ వచనం. యెహోవా నేను మొరపెట్టినను నీవెన్నాళ్ళు ఆలకింపకుందువు. బలాత్కారము జరుగుతున్నదని నేను నీకు మొరపెట్టినను నీవు రక్షింపక ఉన్నావు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? సార్ 770 పేజీ సార్. చదువు. నన్నెందుకు దోషము చూడనిచ్చుచున్నావు? బాధ నీవేళ ఊరికయే చూపుతున్నావు. ఎక్కడ చూసినను నాశనము, బలాత్కారము అలపడుతున్నవి, జగడము, కలహము రేగుచున్నవి. అందువలన ధర్మశాస్త్రము నిరర్ధకమాయెను, న్యాయము ఎన్నడము జరగకుండా. ఇప్పుడు లోకంలో మనం ఇట్లా అనుకుంటున్నామా లేదా? ఇదే అనుకుంటున్నామా లేదా? ఎక్కడ అందరూ భక్తి పరులు అంటున్నారు, భక్తి పరులే మోసాలు చేస్తున్నారు అనుకుంటున్నారా లేదా? ఇది కూడా హబక్కూకు ఇట్లనే బాధపడుతున్నాడు. ఎందుకంటే ప్రభువును చూడనంత వరకు ఎవరికైనా బాధ ఉంటుంది. నిజంగా ప్రభువును చూసిన వెంటనే భక్తుడు ఏమంటున్నాడో చూద్దాం. 17వ వచనం, 8వ అధ్యాయం 3వ అధ్యాయం 17వ వచనం. అంజూరపు చెట్లు పోయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలీవ చెట్లు కాపు లేక ఉండినను, చేనులోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈయన ఎవరిని చూసినాడు ఇప్పుడు? ఎప్పుడైతే ప్రభువును చూస్తున్నాడో నాకు అన్ని కావాలంటున్నాడా? ఏమీ లేకపోయినా నా రక్షణకర్త దేవుని యందు నేను ఇది ప్రభువును చూసినటువంటి వారిలో ఉన్నటువంటి ప్రవర్తన. ఇంకొక అంశాన్ని కూడా మీకు చెప్తా. యోబు అంతా నాశనం అయిపోయింది, అంతా తీసివేసినట్టు కదా దేవుడు. అంత దుఃఖపడ్డాడా, ఆనందపడ్డాడా? ఇది ప్రభువును చూసినటువంటి వారిలో ఉన్నటువంటి లక్షణం. అందుకనే ప్రభు ఏమంటున్నాడంటే, మీరు సూచనలను చూసి నన్ను ఎరిగి ఉండాలి. కాకపోతే మీరేం చేస్తున్నారు? ఇంకా ఈ లోక సంబంధమైన ఆహారాల కోసమే. ఏమండి, ప్రభువా నాలో ఈ ప్రవర్తన నన్ను చాలా బాధ పెడుతుంది, నన్ను కష్టపెడుతుంది, ఈ ప్రవర్తన వలన నేను సంఘానికి చాలా ఆటంకంగా ఉన్నాను, నన్ను క్షమించి ఈ ప్రవర్తన నుంచి నన్ను దూరపరచడానికి బలం దయచేయి ప్రభు అని ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా ఉన్నారా? ఏమని ప్రార్థన చేస్తాం? ప్రభు ఈరోజు కాపాడు, ఈరోజు మాకు జ్ఞానమే, ఈరోజు మాకు డబ్బులి, ఈరోజు మాకు ఆ బండి లేదు, చాలా దూరం అయిపోయింది బండి. ఇదేనా మన ప్రార్థన? ఎవరైనా ప్రార్థన చేస్తున్నామా? ఎవరి బలహీనత వాళ్ళకి తెలుసు కదా, తెలీదా? ఎవరి తప్పులు వాళ్ళకి తెలీదా? వాళ్ళు ఎప్పుడైనా తప్పును బట్టి ఎప్పుడైనా ప్రార్థన చేసినామా? దేన్ని బట్టి ప్రార్థన చేసినాం? నా భర్త మార్చు ప్రభువా. అందుకనే మన ప్రార్థనలు ఆయన వింటాం. ఫస్ట్ మనల్ని మనం సరి చేసుకోవటం. నిజంగా మనం ప్రభువుని చూస్తే ఈ క్యారెక్టర్ వస్తుంది.
ఇంకా కొన్ని క్యారెక్టర్స్ చూపిస్తా. పాత నిబంధన గ్రంథంలో మనమన్నా మన ప్రభు చనిపోయి తిరిగి లేవడం విని విశ్వసించి ఆయన ద్వారా మనం కొనసాగుతున్నాం. అయితే ప్రభువును ఛాయగా చూసినటువంటి వారి జీవితాలు ఎట్లున్నాయో చూద్దాం. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం 35వ వచనం. స్త్రీలు మృతులైన తమ వారిని పునరుత్థానం వలన మరలా పొందిరి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుత్థానము పొందబోయి విడుదల పొందనక. చూడండి, కొందరు ఏం చేశారంటే మాకు ఈడ బాగా ఈడ బతకడం వద్దు, మళ్ళా చనిపోవడము వద్దు, మాకేం కావాలా? శ్రేష్టమైన పునరుద్ధానం. అంటే ఇంకెన్నిటికి జీవించే పునరుద్ధానం కావాలా మాకు, అవునా? అందుకని వాళ్ళు ఏం చేశారంటే ఈ కొన్ని అసలు విడుదల పొందనక యాతన పెట్టబడరంట. యాతన పెట్టబడదు అంటే వాళ్ళకి ఏది గొప్ప? రక్షణనే గొప్ప కదా, ప్రభువే గొప్ప కదా. ఎందుకు వాళ్ళు అంత తీర్మానంలో ఉన్నారు? వాళ్ళు నమ్మదగిన ప్రభువును చూసినారు. వాళ్ళు ఆయన నమ్మదగిన వాడు, నడిపించేవాడు, బలపరిచేవాడని గ్రహించినారు. వాళ్ళు చూసినారు కాబట్టే మాకు ఇటువంటి పునరుద్ధానం వద్దు, మాకు శ్రేష్టమైన పునరుద్ధానం కావాలి. ఈరోజు ఏం కావాలా మనకు? అన్ని ఇప్పుడు ఎక్కువైపోయినాయి. విడుదల మరి దేని నుంచి విడుదల మనకు అర్థం కావడం లేదు. నేను ప్రార్థన చేస్తే మీలో ఉన్న బలహీనతలను తొలగిపోయేటట్లయితే లోకంలో అందరూ పరిశుద్ధులే. ఇంకా పాపం తప్పులు మనలను మనమే సరి చేసుకునేది. ఎవరో ప్రార్థనలు చేస్తే ఒకవేళ నీ ఆరోగ్యం కోసం నేను ప్రార్థన చేయొచ్చునేమో, నీ ఆత్మీయ ఆరోగ్యం కోసం కూడా నేను ప్రార్థన చేయొచ్చునేమో, కానీ తీసివేసుకోవలసినటువంటి వారు మనమే. మనం ఎప్పుడైనా ఇటువంటి వాటి కోసం ప్రార్థన చేసినామా? ప్రభువా, నేను మందిరానికి వెళ్ళలేకపోతున్నాను, సంఘంలో నేను ఆటంకంగా ఉన్నాను, ఒకరిని ప్రేమించలేకపోతున్నాను, ఒకరితో సఖ్యంగా లేకపోతున్నాను, ప్రభువా నన్ను క్షమించి నన్ను బలపరచని ఎవరైనా ప్రార్థన చేశారా? సంఘంలో నా పరిచర్య నేను కూడా చేయలాగునా నన్ను బలపరచు ప్రభువా, నీ సంఘంలో ఈ చిన్న పని చేసినా నాకు ఎంతో మేలు నాయనా. ఈ ప్రార్థన ఎవరు చేసినారు? భక్తుడు దావీదు చేసినాడు. దేవుని యొద్ద ఒక వరం అడిగినాట. ఏం వరం అడిగినాట? ఒక దినము గణపట ఎంత శ్రేష్టం. ఆయన రాజమందిరంలో ఉండడం శ్రేష్టమా, మందిరంలో ఉండడం శ్రేష్టమా? ఆ రాజమందిరంలో అనేకమైన సేవకులు ఆయన కోరుకున్న వాటిని ఇవ్వడాలు చాలా ఆహ్లాదకరంగా ఉంటది. కానీ ఆయన ఎక్కడ ఉండడానికి ఉంటున్నాడు? ఒక్క దినమైనా. అంటే చూడండి, దేవుని మందిరంలో పర్మిషన్ కోసము ఆయన అడుగుతున్నాడు. ఒక్క దినమైనా నాకు అవకాశం ఈ ప్రభు. మనకు దేవుని మందిరమే ఎల్లవేళలా మనమే దేవుని మందిరమే ఉండగా మనం ఆయన యందు ఆనందించడానికి ఇష్టమే లేనటువంటి వారుగా ఉన్నాం. నిత్యము ఆయన మనలో నివాసం చేస్తున్నాడు. మనమే దేవుని మందిరం. ఇప్పుడు ఎంత భాగ్యం! ఈ భాగ్యాన్ని మనం గ్రహిస్తా ఉన్నామా? ప్రభునందు ప్రియమైనటువంటి వలగా. అందుకనే క్రైస్తవులుగా కనపడుతున్నాం, ఏమాత్రము అందులో పరిణతి లేనటువంటి వారుగా మనం ఉంటుంది. ఇట్లా మేము ఎంతో మందిని దర్శిస్తా ఉంటే మాకే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ఎట్లరా ప్రభు, భారం అయితే ఎక్కువ అవుతుంది. వాళ్ళు తమకున్న తమ విశ్వాసాన్ని, తమకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి వాళ్ళు ఎట్లా భయం లేని వారుగా ఉన్నారప్ప. ఎందుకంటే ఒకరోజు మనం లోకం విడవడం ఖాయం, ప్రభు దగ్గర ఉండడం ఖాయం. మన జీవితాలను మనం పరిశీలించుకోవద్దా? కాబట్టి తర్వాత చదవండి. మరికొందరు తిరస్కారములను, కొరడా దిబ్బలను, మరి బంధకములను శోధింపబడేది, ఖడ్గముతో చంపబడేది, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని దరిద్రులై ఉండి శ్రమపడి హింస పొందుచు అడవులలోను, కొండల మీదను, గుహలోను, సొరంగములను తిరుగులాడుచు. వీరందరెవరు? ప్రభువును చూచినటువంటి వారు. ఇది వాళ్ళందరూ ఎవరు? మనం కూడా ప్రభువుని చూస్తే ఇదే ఆలోచనతోనే స్థిరంగా ఉంటామండి. ఆశ ఉండదు.
లోకంలో. దేవుని యందు ధైర్యం ఉంటుంది. ప్రభు ఏం చెప్పినాడో తెలుసునా? ప్రభు ఏం చెప్పినా అంటే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొంది నిన్ను ఏ మాత్రమును విడువను. నిన్ను ఎన్నడను ఎడబాయని ఆయనయే చెప్పాను కదా. కాబట్టి ప్రభువు నాకు సహాయకుడు, నేను భయపడను. నరమాత్రుడు నాకేమీ చేయగలడు. ఈ మాట మీద మనము ఆధారపడుతున్నామా? ఆధారపడటం లేదంటే అర్థమేమి? రొట్టె కొరకు వెంబడించే వాళ్ళమే, రొట్టె కొరకు వెంబడించే వాళ్ళమే. ఆయన కొరకు చూస్తే లోకంలో ఎంత శ్రమైనా అనుభవిస్తాం. మనం కూడా అవునండి, మా పిల్లలకు పెళ్లిళ్ళు, మా వాళ్ళకు ఆరోగ్యాలు, ఇవే మన ప్రార్థనలు. ప్రభువా నీ మహిమార్థమై నిన్ను ప్రత్యక్షపరచబడేలా ఉన్న నా జీవితం ఎట్టున్నల్లో మార్చు ప్రభువా అని ప్రార్థన చేసే వాళ్ళు ఎంతమంది చెప్పండి? ఉన్నామా మనం? మరి వాళ్ళు చూడండి, భక్తులు చూడండి. అందుకనే ఏమంటున్నాడంటే ప్రభు, మీరు క్షయమైన కుళ్ళిపోయే దానికోసం చూడండి. మనము ఆ నారాయణ స్వామి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆటో నడుపుతుంటాడు. ఏం ఆహారం కోసం? ఎంత కష్టపడుతూ ఉంటాడు. మరి అక్షయమ కుళ్ళిపోయిన ఆహారం కోసం ఎంత కష్టపడుతున్నాడు ఆయన. నేనైనా, ఆయన ఉదాహరణ కాదు, నీవైనా ఎవరైనా ఏం కష్టపడుతున్నామా చెప్పండి? ఎవరైనా వాక్యాన్ని ధ్యానం చేస్తున్నారా? మీ ఇళ్లలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారా? అంటే మీరేం చేయటం లేదు. కష్టపడకుండా దేవుని మామూలు బతికడానికి ఆహారమే కష్టపడకుండా దొరక్కపోతే చెప్పండి, నిత్య జీవం కలగజేసే ఆహారం కోసం మనం కష్టపడద్దా? మరి దానికోసం ఎంత కష్టపడుతున్నాం? కానుకలు ఇవ్వాలండి. దేవుని వాక్యాన్ని విన్న తర్వాత మందిర పరిచర్య నిమిత్తం మనం కూడా కష్టపడాలా. కష్టపడడం దీనికి నీ దగ్గర డబ్బులు ఉండాలా. డబ్బులు ఉండడమేమి, నీకు అవసరమైంది నువ్వు కొనగలుగుతావు. డబ్బులే మందిరానికే మనము, ఇది కష్టం అంటే. మా అక్షయమైన ఆహారం కోసం మనం కష్టపడుతున్నామా? మీరు ఆలోచన చేయండి ఎంత వెనకబడి ఉన్నామో. ఈరోజు ప్రభు మనలను హెచ్చరిస్తూ ఉంటుంటే మనము ఎందుకు హెచ్చరిస్తున్నాం అంటే, మీరు పనికిరాని వాళ్ళని చెప్పడానికి కాదు, మీరు క్రమపడండి, ఈ భాగ్యాన్ని పొందండి అని ఆయన మనతో మాట్లాడుతా ఉన్నాడు. ఏదో ఇంత కానుకలు వేసేసి ఆ ఇంటికి వెళ్తే ఆయన మీ యొక్క క్షేమాలు, దేవుడిని మనం ఎంత నిర్లక్ష్యంగా చూస్తున్నామో చూడండి. కానుకిస్తే చాలు ఇంకా దేవుడు అన్ని చూసుకుంటాడు. ఎంత నిర్లక్ష్యం అంటే, దేవుణ్ణి మనం ఏ కోవకు పెట్టినాం, ఆయన విలువను చూడలేదు. మనం విలువను చూసిన భక్తుడు దావీదు ఏమంటున్నాడంటే, నీ మందిరంలో ఒక్క దినమైనా నాకు అవకాశం ఈ ప్రభువా, నేను ఎప్పుడు మందిరానికి వద్దామా అని నా ప్రాణము నాలో తొందరపడతా ఉంది. అది నిజంగా ప్రభువును చూసినటువంటి వారు, నిజంగా ప్రభువును చూసిన గుడ్డివాడు నన్ను వెలివేసినా పరులే, నన్ను చంపినా పరులే, ప్రభువా నువ్వు దేవుని కుమారుడని ఆయనకు మొరుకుతున్నాడు. ఇది కష్టపడ్డము అంటే. ఊరికే మనమేమనుకుంటున్నామంటే అంత దూరం నుంచి రావడమే కష్టం అనుకుంటున్నాం. అట్లానే మనము భ్రమపడిపోతున్నాం. ఎందుకంటే మనకు చెప్పేటువంటి వాళ్ళు లేరు. ఏమంటే ఆదివారం వాళ్ళు వచ్చినారు, నేను ఏదో చెప్పాలి కాబట్టి ఇట్లా మనం కాలం గడుపుతుంటూ పోతే మనకంటే దౌర్భాగ్యులు ఇంకొకరు ఉండరు. మీకంటే ఎక్కువ శిక్షకు పాత్రుడయ్యేవాడిని నేనే. ఎందుకంటే నేను చెప్పేదాన్ని బట్టి మీరు స్థిరపడుతున్నారు, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి దానికి ఎంత బాధ్యుడు ఎవరు? అందుకనే ఎవరి దగ్గరికి వచ్చేటువంటి ఆత్మలను వారు జాగ్రత్తగా కాపాడాలి. ఏదో మా నోటికి వచ్చింది మేము చెప్పుకుంటున్నాం పోతున్నాం, రేపొద్దున వాళ్ళందరి బాధ్యత ఎవరి మీద పడుతుంది? ఆ కాపరి మీద పడుతుంది. లేని మాట సార్ ఒక మాట చెప్తాడు, ఆ మాట చెప్పండి అని నేను ఇంకొకరికి చెప్పే లోపల దాంట్లో డిఫరెంట్ వచ్చింటది, మారింటది. అప్పుడు ఏమవుతుంది? మనస్పర్ధలకు. మరి దేవుని మాట ఎంత జాగ్రత్తగా చెప్పాలా? ఆయన ద్వారా పొందకోకుండా చెప్పడానికి వీలు లేదు. కాబట్టి పిల్లరా, వాళ్ళు వెతుకుతూ ఉన్నారు, క్షయమైన ఆహారం కోసం వాళ్ళు వెతుకుతున్నారు. అందుకనే మోసపోకుడి. మనం కొందరు ఏం చేస్తారంటే, మోసగాళ్ళు
వాళ్ళు ప్రేమ అనిపించుకోవడానికి ఏమంటే అవి కానుకలు ఇస్తూ ఉంటారు. ఆ కానుకలు ఏమి వాటి ద్వారా వాటి వెనక మోసం ఏముంది? నష్టమే. ఓ మా దగ్గరకు వచ్చే లోపల మీకు బాగా అయిపోతుంది చూడమ్మా, నేను చేయి పెడితేనే నీకు బాగా అయిపోయింది, వెనక ఏముంది? నష్టమే. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడాడు. ఒక ప్రాంతంలో నేను ఉన్నప్పుడు నాకు కూడా పెద్దగా అప్పుడే కొత్తగా సేవకు వచ్చినాడు, భక్తి ఏమి అంతగా లేదు, వాక్యం కూడా నాకు అంతగా తెలియదు, కానీ దయాలు ఊరుకురికే పడిపోతాడు అని చూస్తే నాకు లోపల ఆశ్చర్యం, ఏంది నాకేం భక్తి లేదు ఏం లేదు, ఊరికే ఉన్నానే, ఎట్లా పడతా ఉన్నాయి, ఎందుకు పడతా ఉన్నాయి? నిజం, ఊరుకురికే పడిపోతాండే. ఇట్లా చేయటం లోపల ఉరుకుతా ఉంది. నాలో ఏమి పవర్ ఉందప్పా అని నేను చాలా ఆలోచన చేశాను. లోపల నాకు ప్రశ్న, నాకు భక్తి లేదే, నాకేం పెద్దగా వాక్యం కూడా తెలియదే, ఎందుకు అవి ఎట్లా బయటపడుతున్నాయి? కాకనుడు ఏం చేస్తున్నాడు? ఈ పరిచర్లో నన్ను నిమగ్నం చేస్తున్నాడు. చూడు నీళ్ళు ఏదో పవర్ ఉంది, చేయి పెడితేనే వాళ్ళకి దయాలు పోతా ఉంటాయి, వచ్చే ప్రయోజనం ఏంది? వాళ్ళు దేవుని నమ్ముకుంటారా? చెప్పండి. చూడండి, ఆ స్థితి నుంచి నేను తప్పించుకున్నాను దేవుని కృపను బట్టి. అమ్మో ఇది తప్పు, నేను అట్లా చేయను తండ్రి. లేకపోతే అడగండి, మీ ఆంటీ కూడా అడగండి, ఎట్లా పడిపోతా ఉంటారు. అందరినీ కూర్చోబెట్టి మా ఇంటి మీద కూర్చోబెడతా ఉంటుంది, వాహనాలు పొద్దున్న లేచిన నుంచి ఊగి 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 ఊగిపోతా ఉంటుంది. అవునండి, నాకు కూడా అప్పుడు తెలియదు. అవన్నీ ఏ ప్రయోజనం లేనట్టు అవన్నీ. అయితే వాక్యము, అందుకనే వాక్యం చెప్పుకోకుండా యేసు ప్రభు సేవ చేసినప్పుడు ఫస్ట్ ఏమో చేతివే దయ్యాలే. ఎందుకు? ఆయన బోధించుకోకుండా. అందుకనే ప్రభు ఏం చేసేవాడంటే వాళ్ళ జోలికి పోయేవాడు కాదు, వాళ్ళని గద్దించేవాడు. ఎందుకంటే వాళ్ళ జోలికి పోతే టైం ఎక్కువైతుంది. ఆమె ఎంతవరకు ఊగుతుంది ఆమె? మనకు 45 నిమిషాలు వాక్యం చెప్పడానికి 45 నిమిషాలు ఊగుతుంది ఆమె. ఊగి 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 సభా అని పడిపోతుంది, ఏ రక్తం నాకు జయమని పడిపోతుంది ఆమె. అందరూ వెళ్ళిపోతారు. ఇంకా అంటే ఏం దొంగతనం చేసింది సాతానుడు? మన ఆత్మలకు క్షేమకరమైన వాక్యాన్ని దొంగిలిస్తున్నాడు. మనం ఎట్లా గర్వపడుతున్నాం? నా దెబ్బకు దయ్యం పోయిందని మనం గర్వపడతాం. అర్థమవుతుందా? ఎవరు ఏం పట్టించుకోకపోయినా దయ్యం ఏం పనిచేయదండి. అర్థమవుతుందా? కాబట్టి ఈ తంత్రాలు మనం ఎరిగినట్టు క్షయమైన ఆహారం కోసం మీరు కష్టపడొద్దండి. మన లావణ్యాల్లో హోటల్లో ఎంత కష్టపడాలా? ఎందుకు దేవుడు అట్లా చెప్పినాడు కష్టపడొద్దండి అని? మరి అన్నం పెట్టేటోళ్ళు ఎవరు? మనకి అన్నం పెట్టేటోళ్ళు ఎవరు? మీరు అడగొచ్చు ప్రశ్న. మరి మాకు మరి పని చేయకుంటే మాకు ఎవరే అన్నం పెట్టేదండి? కొద్ది రోజులు పని లేకుండా ఉండండి, ప్రభు ఎట్లా పోషిస్తాడో చూడండి. అట్లా పోషించే వారిలో మేము కూడా ఒక ఉదాహరణే. మేమే మేడ పని చేయడంలే, మీ మాదిరి చేస్తానా మేడం? మరి మేమెట్లా, మాకెక్కడి నుంచి వస్తానే డబ్బులు? కాకులతో పోషించినటువంటి అది మేము అనుభవపూర్వకంగా చెప్తా ఉన్నాం. సంఘం ద్వారానే పోషింపబడుతున్నాం కదా. మరి ప్రభు ఏం చెప్తున్నాడు చూడండి, ఆయన మాట తప్పనటువంటి దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం చూసి మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనం. సార్ 6వ అధ్యాయము 28వ వచనం. 28. అవి కష్టపడవు, ఉడకవు, అయినను తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సహితము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేనుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగో అలంకరించే కదా. అల్ప విశ్వాసులారా, నీకు మన నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయను కదా. కాబట్టి ఏమి తిందమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామో అని చింతింపకూడదు. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించరు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియదు. ఎవరికి తెలుసట? అంటే ప్రభు ఏం చెప్తున్నాడు? నువ్వే ఆయన దేన్ని ఉచితంగా నీకు ఇస్తానన్నాడో దానికోసం కష్టపడుతున్నావు. అవునండి, ఆయన కాకులు పోషించినండి ఏలియాను. కాకు అంటే మనుషులు అసహించుకునే ఏకైక పక్షి కాకే. అదిగిన పొరపాటు ఇంట్లోకి వస్తే ఆయనలో విడిచిపెట్టేశారండి.
ఎవరైనా కాకిని పోషించారండి పెట్టుకొని జూలో బోన్లలో పెట్టి ఎవరైనా కాకిని సాకేది? అంత అసహ్యకరమైన పక్షి. దేవుడు దాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని పోషిస్తున్నాడు. కాకిలో ఉన్నటువంటి వాల్యూ ఏమో తెలిసిన, మనిషిని గుర్తుపట్టే ఏకైక పక్షి కాకే. మనిషిని అందుకనే కాకి ఏం చేసి తెలిసిన, ఏలియాను గుర్తుపట్టి ఉదయం రొట్టె ఎన్ని సంవత్సరాలు చూడండి. అంత కాదు, ముందే ఏలియా కాలం విధవరాలి దగ్గర 3.5 సంవత్సరాలు. ఆడ ఎన్ని దినాల్లో రాయబడలేదు, కానీ ఉదయము సాయంత్రము ఏది రొట్టె మాంసం. అంటే రొట్టె అంటే ఎట్లా వస్తుంది? అదేమన్నా చేసుకొని వస్తుందా? మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఎంత కష్టపడాలి? ఎవరో చేసి ఉంటారు కదా, పిండి ఎతకబడలేదు కదా. అది రొట్టె అంటే ఎంత శ్రమ పడాలా. తర్వాత వెంటనే ఎంత శ్రమ పడాలా? ఏం పచ్చి మాంసం తీసుకుపోతుందా కాల్చుకొని? ఏం లేదు కదా. అంత రెడీ చేసిన మాంసాన్ని తీసుకుని ఎంత కష్టం చూడండి, ఆలోచన చేయండి. అవునండి, దేవుని మాటకు లోబడ్డాడు, ఉన్నాడు, పోషింపబడ్డాడు. ఈ సర్వశక్తి కలిగినటువంటి వాక్యాన్ని మనం ఎన్ని రోజుల నుంచో చదువుతున్నాం. ఎప్పుడైనా ఈ వాక్యాన్ని అనుసరించి ఒక్కరోజన్నా జీవించినామా? ఒక్కరోజన్నా ఉన్నామా? ఉండలేదంటే అర్థమేమి? మనం రొట్టె కొరకు ఉండేటోళ్ళమే కానీ ఆయన చూసినా పట్టించుకో. ఆయన చూస్తే మాకేముందా? మాకేం కావాలా? రొట్టె కావాలా? గౌరవంగా నలుగురితో పాటు కాకుండా మేము ఎట్లుండాలా? మందిరంలో ఎట్లుండాలా? సపరేట్ ఉండాలా. మేము మమ్మల్ని గుర్తించాలా. ప్రభువే పరలోకంలో ఉన్నటువంటి ప్రభు భూలోకంలో ఎట్లా జీవించినాడు? ఆయన ఏమీ లేని వాడుగా, సపరేట్గా లేడండి. ఈరోజు మనం ఎట్లా ఉంటున్నాం? మన మందిరంలోకి వస్తేనే మనల్ని గుర్తించాలి. ఎవరైనా గుర్తించకపోతే కూడా కష్టమే. అవునండి. మరి మనం ఎవరిని చూసిన వాళ్ళం? ప్రభువును చూసిన వాళ్ళలో లేని వాళ్ళమండి. కాబట్టి కష్టపడకూడి అంటున్నానంటే అర్థం ఏంటో తెలుసిన, ఆయన పోషిస్తాడు అని. మనము ఆయనను చూస్తే లోకంలో ఏది మనం ఆయనను అడగమండి. చూడండి, పౌలు భక్తుని జీవితంలో ప్రార్థనలు గమనిద్దాం. సునీల్కి అది లేదు ప్రభా దయచేయి, ఆమెకు ఆరోగ్యం బాగలేదు ప్రభా దయచేయి, వీళ్లకు బట్టలు లేవు ప్రభా ఎక్కడ విన్నారా ఈ ప్రార్థన? ఆయన దేని గురించి ప్రార్థన చేసేవాళ్ళు? వాళ్ళ ఆత్మీయ ఎదుగుదల, వాళ్ళ ప్రత్యక్షత. ప్రభువా వాళ్ళు నిన్ను ప్రత్యక్షంగా చూచేలాగున, నిన్ను ఎరిగి ఉండేలాగున దయచేయి ప్రభా. ఆయన కనికరాన్ని, ఆయన దయను, ఆయన ప్రేమను ఎరిగినటువంటి వాళ్ళు ఎంత భాగ్యవంతులు. ఈరోజు చాలా మంది చెప్తున్నారు మేము దేవుని చూసినామని. ఎట్లా చెప్తున్నారో అది వాళ్ళే చెప్పగలగాలి. అది అట్లా కాదు. మనం ప్రభువును చూడాల్సింది ఎక్కడో ఆకాశంలో, శూన్యంలో, కిటికీల్లో, ఆ బెడ్రూమ్లలో కాదు, కానీ ఇదిగో దేవుని వాక్యంలోనే మనం ప్రభువుని చూడాలి. ఈ వాక్యంలో చూడకుండా మిగతా ఎక్కడెక్కడో చూస్తున్నావో మోసం. సాతానుడు మిమ్మల్ని భ్రమ పెడుతూ ఉన్నాడు, జాగ్రత్త. అందుకని సాతానుడు మనల్ని భ్రమ పెడుతున్నాడు కాబట్టే ఇంతవరకు ప్రభువును చూస్తున్నామన్నట్లు భ్రమలో ఉన్నాం, కానీ మన ప్రవర్తనలో ఒక్క మార్పు కూడా రాలేదు. ఎప్పుడైనా మార్పు? ఇన్ని ఏళ్ళ నుంచి మందిరానికి పోతున్నాను ప్రభు, నాలో వచ్చిన మార్పు ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేసినారా? చెప్పండి. ఒక సంవత్సరం, దాదాపు 1 సంవత్సరం నుంచి వచ్చినాను ప్రభు మందిరానికి. 1 సంవత్సరం నుంచి నువ్వు డ్యూటీకి పోతే, వాళ్ళు జీతం ఇకపోతే ఉంటావా నువ్వు? మరి మార్పు లేకుండా నువ్వెందుకున్నావు? మరి ప్రభా నీ మందిరానికి వస్తే నాకు మార్పే రాలేదు, నేను ఎందుకుంటా అలా ప్రభు అని ఎప్పుడైనా ఆలోచన చేసినావా? నాకు మార్పు దయచే ప్రభా అని ప్రభుని అడిగినావా? సాధారణంగా వచ్చి సాధారణంగా పోవడంలో మన ఆత్మీయ జీవితాలకు ఏం మేలు ఉండదండి. అందుకనే ప్రభు మనమేమనుకుంటే మా మనవులు ఆలకించడం లేదు అంటున్నాడే ఆసాపు, నా మొర వినటం లేదని. ఎప్పుడైతే చూసినాడో ఏమంటున్నాడు? నీవు ఆకాశమందు నీవు నాకుండగా ఈ లోకంలోనిది ఏదే నాకు అక్కర్లేదు. ఈ విధంగా చెప్పగలుగుతున్నామా? అది నిజమైన ప్రభువును చూడడం అండి. అలాగున ప్రభునందు ఈ ఉదయకాలం మనము క్షయమైన ఆహారం కోసం ఎంత కష్టపడుతున్నామో, అక్షయమైన ఆహారం ప్రభు మనకు అనుగ్రహించినాడు. ఆయన మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి
నిత్య క్షయమైపోయిన కుళ్ళిపోయేటువంటి మనలను ఆయన ఎన్నటెన్నటికీ కుళ్ళిపోని వారుగా పరలోకవాసులుగా చేస్తే ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మనము వెతుకుతున్నామా, ప్రకటిస్తూ ఉన్నామా? కాబట్టి ప్రభునందు ప్రేమైనటువంటి ఇంకొక మాట చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం. క్షయమైన ఆహారం కొరకు కష్టపడుబడి కానీ నిత్యజీవం కలుగజేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడు. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఎందుకో తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పి తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పి ముద్ర అంటే ఒక బ్రెడ్ మీద ముద్ర అని చూపిస్తుంది, గ్యారెంటీ చూపిస్తుంది. అవునా? దాంట్లో ఉన్న నాణ్యతను చూపిస్తుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ అధికారం కలిగినటువంటి వాడు. ఆయనను తినేవాడు ఎన్నటన్నిటికీ చనిపో ఎన్నటన్నిటికీ చనిపో ఎన్నటన్నిటికీ ఆకలి కొన్నాడు. ఆకలి కొన్నాడు అంటే అర్థమేమి? లోకంలో నాకు కారు కావాలా, లోకంలో నాకు బిల్డింగ్ కావాలా, ఈ దప్పిక ఈ ఆకలి వాళ్ళకు ఉండదండి. నాకు ప్రభు ఉన్నాడు, నాకు చాలు. కాబట్టి ప్రభునందు పిల్లరా, ఈ ప్రవర్తనను మనం కలిగి దినదినము మనం ప్రభువును చూసేటువంటి వాళ్ళుగా ఉండి ఆయన యందు బలపడి సువార్త కొరకు మనం కూడా ముందుకు వెళ్ళవలసినటువంటి వారుగా మనం మా ప్రవర్తన మార్పు చెందుదాం. మార్పు రావాలి మనలో. దేవుడి మాటలు మన కొరకై దీవించును గాక. ప్రార్థన చేసుకున్నామని.